ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతిలో ఈరోజు ఏధమాన ప్రభ. ఇందాక చెప్పిన లలితా సహస్రనామం యొక్క శబ్ద అర్ధ జ్ఞాన శక్తులు ఇక్కడ ఇది కూడా కుడి చెయ్యి ఎడమ చెయ్యిలాగే ఉన్నాయి. కాబట్టి ఇంకా శృతుల్లో ఋషుల యొక్క చెప్పినటువంటివన్నీ చెప్పక తప్పదు. నా సొంత పాండిత్యం అనేది నేను ఎప్పుడు ఎవరికి చెప్పను, శృతుల్లో ఉన్నదే చెబుతా. మీ అనుమానాలు ఏ ఉన్నా శృతుల ద్వారా తెలుసుకోండి. శ్రీ విద్య ఉత్తమ గురువుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీ నామరూపం మరి భావార్థం దానికి దీనికి ఒకటే. ఇక మరి కావని మరి సీరియల్గా చెప్పాలి కాబట్టి సాధకుల కొరకు చెప్పక తప్పట్లేదు. వేరువేరుగా శబ్దాలు వేరువేరుగా ఉంటాయి, భావార్థం ఒకటే. ఒక భావార్థం అంటే ఏంటి? ఆకలి అవుతుంది ఇద్దరు కలిసి భోజనానికి వెళ్తారు, హోటల్కి వెళ్దామని అనుకునేది ఇద్దరు అనుకోవటం భావార్థం ఏంటి? ఆకలి తీరటానికి. శబ్దార్థం ఏంటి? హోటలు ఇట్లా ఇవన్నీ వెళ్ళటం రావటం, వీటిని శబ్దాలు అర్థాలు, ఆటో ఎక్కడం, నడవటం, రిక్షాకి ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు కఠోపనిషత్తు ఈ యొక్క నామం గురించి ఏం చెబుతుంది? 2:5-15లో తమేవ బాంత మనుబాతి సర్వం తస్య భాష సర్వమిదం విభూతి కాదు విభాతి. అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మం అనబడే నీలో ఉన్న మహా అనురూపమైనటువంటి మహావిభో అనబడే పరమాత్మ, శంకరాచార్యులు వారు తెలియజేసిన మహాపరమాత్మ యొక్క షాడోనే ఈ నామరూప దేవత. అర్థమైందండి? నువ్వు నడుస్తుంటే నీకు నీడ కనపడుతుంది కదా, నీడ వేరు నువ్వు వేరు కాదు కదా, నీడ తప్పదు. ఆ విధంగా అన్నమాట. ఈ సర్వబ్రహ్మాండమునకు కాంతిగా భాషించుచున్నది ఈ నామదేవత అని శృతులు చెబుతున్నాయి. ఈ నామరూప దేవత గురించి శ్రీ శంకరులు అత్యంత విశేషమైన జ్ఞానము పరముగా తెలియపరిచారు. ఎక్కడ తెలియపరిచారండి ఈ విశేష జ్ఞానం? మాకు ఏదైనా అర్థమైతే సౌందర్యహరిలోకి వెళ్ళారు, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాక తప్పట్లేదు. ఏమని చెబుతా? అందులో చిన్న బిట్టు చెబుతా. త్రయానాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే. పూర్తిగా ఉంటుంది శ్లోకము, మీరు చూసుకోండి. సౌందర్యాల్లో 25వ శ్లోకం ఇది. ఏమంటాడు? ఓ విశ్వేశ్వరి, శంకరుల వారు తన్మయములో ఆత్మస్వరూపులుగా ఆత్మజ్ఞానముతో సుషుప్తి అవస్థలో మానసికముగా మాట్లాడిన భాష. అంతేగాని ఆయనేం ఎదురుగుండా ఉండి ఇప్పుడు చాలామంది సౌందర్య అంటే శంకరాచార్య రామని అలా చూశాడు. ఈ పిచ్చి మాటలో పిచ్చి జ్ఞానం అవిద్యాపరులు. ఆయన అలౌకిక స్థితిలో ఉంటాడు. అలౌకిక స్థితిలో అంటే ఏంటి? అది ఎప్పుడో అసలు ఆ పేరింటే ఆ పేరు గురించి తెలిస్తేనే నీకు చెప్పిన అర్థమయ్యేది. తెలియనప్పుడు ఏం చెబుతాం? బెల్లం గురించి తెలిసినోడికి ఎంతసేపు తెలియనోడికి అంత చెప్పిన ఉపయోగం లేదు కదా. బెల్లం చెరుకులోంచి వస్తుంది, తీగ ఉంటుందని. ఆ విధంగా మీరు ఇవన్నీ శృతుల ద్వారా తెలుసుకోవాలి. ఆయన ఏమంటాడు? ఓ విశ్వేశ్వరి, నీ పాదములు అనబడే మంత్రములను సాధన చేసేటప్పుడు ఆమె పాదాలని మంత్రాలుగా, అర్థమైందండి? ఆమె పాదాలు ఉంటాయి కదా, వాటిని కొన్ని మంత్రాలు ఉంటాయి శ్రీ విద్యలో. వాటిని సాధన చేసేటప్పుడు త్రిమూర్తులకి ఏకకాలములో వారి సతీ సమేతంగా అర్చన చేసినంత ఫలం వస్తుంది. ఇప్పుడు మీరు మొత్తం లక్ష్మీ సరస్వతిని, పార్వతిని, బ్రహ్మ, విష్ణు వెళ్తారు కదా గుళ్ళు గోపురాలు తిరిగి. మొత్తం భారతదేశంలో గుళ్ళ దేవతలందరినీ మీ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి పూజ చేస్తే మొత్తానికి కలిపి ఒక్కసారి పూజ చేశారనుకో వాళ్ళందరికీ ఎంత ఫలితం వస్తుంది? అంత ఫలితం శ్రీ విద్యలో ఈ లలితా త్రిశతిలో ఏధమాన ప్రభ అనబడే నామరూప దేవత మంత్ర సాధన వలన అంత ఫలితం వస్తుందని శంకరుల వారు సౌందర్యాలు 25లో చెబుతున్నారన్నమాట. సరే, నీ పాదమంత్ర సాధన ఎట్లా వస్తుంది ఏంటంటే, వారు నీ గుణములైన ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరినీ తీసుకొచ్చి సాడపెట్టి చేయమన్నాం కదా. ఎట్లా అండి వాళ్ళందరూ అంటే, వాళ్ళు అసలు వాళ్ళ బర్త్ వాళ్ళది ఎలా ఉంటుందంటే, ఈ యొక్క ఏధమాన ప్రభ అనబడే దేవత యొక్క గుణాలు ఉంటాయి.
ఏం గుణాలండి? సత్వ రజో తమో గుణములు. ఈ గుణముల ద్వారా పుట్టిన వారు వాళ్ళు ఎవరండి? మీరు ఇంట్లో పెట్టి మొత్తాన్ని పూజ చేస్తారు, వాళ్ళు ఈమ గుణముల ద్వారా పుట్టారు. ఈమెనే పూజ చేసినప్పుడు ఇంకా వాళ్ళని ఎందుకు? మీరు భావన ఆలోచించండి. మరియు ఆమె అడుగు పడంగానే నేల మీద ఎక్కడైనా సరే, ఏ గ్రహం మీద అయినా సరే, ఇక్కడ నీకు మట్టి నీళ్లు అడవులు ఏమి కనపడదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపం. ఇప్పుడు అంగారక గ్రహంలో మట్టి ఉందని తెచ్చుకోవట్లే కిందకి, చంద్రగ్రహణం ఆ విధంగా మనకు తెలియలేదని మనం తీసేయకూడదు. ఎప్పుడు కూడా శృతులు చెప్పారంటే సత్యం నిత్యం శాశ్వతం. శృతి ఊవాచ అంటే ఏంటి? ఇంకా దాన్ని మాట్లాడటానికి లేదు, కంఠం తీసి అవతల వారేసినట్టే. అది వేదాల యొక్క మాట. అంటే ఇప్పుడున్న ఆధ్యాత్మిక మతాలు లేనప్పుడు ఏనాటి కాలంలో పుట్టిన పరబ్రహ్మ చెప్పింది వేదం కదా, దాని ద్వారా తెలిసిన శృతులు దర్శించింది కాదంటానికి ఎవరు మాట్లాడదు. ఏ భారతీయులు మాట్లాడితే పేక్ కోసి అవతల బారేస్తారు పూర్వకాలంలో, ఇప్పుడు కాదులేండి. అంత గొప్పది శృతుల జ్ఞానం అంటే. అది తెలుసుకోమంటున్నారు అందరూ. సరే, ఈ పరమేశ్వరి శృతి స్వరూపిణి అనబడే ఈ ఏదమాన ప్రభావం నడిస్తే అలంకారం కోసం చెబుతున్నారు ఇవన్నీ మీరు నేర్చుకోవడానికి. ఆమె పాదముల స్పర్శ చేత రత్నములుగా మారిన ఆ మట్టిని దోసిళ్లతో తీసుకొని చిన్న పిల్లలు నెత్తిన వేసుకుంటారు. చూడండి, ఆటలు ఆడేటప్పుడు నెత్తిన వేసుకుంటారు పిల్లలు. ఆ విధంగా ఈ సర్వత్రిమూర్తులు సర్వదేవతలు బాల్యావస్థలోకి వెళ్ళి ఆ రత్నాలని, అంటే ఆమె నడిచినప్పుడు రత్నాలు ఏర్పడతాయి, మణిమయ భూషితమైన నవరత్నాలు అంటారు. అవి నెత్తి మీద పోసుకుంటూ ఉంటారంటే, ఆడుకుంటూ ఉంటారు. ఎవరో మీరు ఇప్పుడు తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా. అలాంటి ఏదమాన ప్రభాన పడే శక్తి అది. తర్వాత ఆ దేవత ప్రతిమని మీరు ఏ దేవుళ్ళని ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు. ఈ నామరూప దేవత మంత్రం చేసుకున్నా, శ్రీ విద్య ద్వారా కూడా లలితా త్రిశతి చదువుకున్నా సహస్రనామైన అక్కర్లేదు. ఎందుకని ఏంటంటే ఆ దేవత ప్రతిమలన్నీ ఈ నామరూప దేవత పాద పూజకై సదా వేచి ఉంటాయి. పొద్దున్నే లేవంగానే ఏం చేస్తాడండి? త్రిమూర్తులు కూడా సంధ్యావందనం చేస్తారు కదా. సంధ్యావందనం అంటే ఏంటి? మిగతా ఇప్పుడు వేదాలు చదువుకున్న వాళ్ళందరూ ఏమో శ్రీ విద్యా మంత్ర సాధన సంధ్యావందనం వాళ్ళ కోసమే చెప్పారు, గతంలో కూడా చెప్పాను. ఈ నామరూప దేవతని ఎవరైనా దర్శించుకోదలిస్తే, కానీ మీరు ఎంత బాగా చెబుతున్నారు కదా, మరి త్రిమూర్తులు కూడా గిలగిల దొడుకుని పిల్లల్లాగా రత్నాలు రాళ్ళు పోసుకుంటారు నెత్తి మీద అన్నారు. మరి ఆమెను చూడాలంటే ఎట్లండి? మరి ఇప్పటికిప్పుడు మేము మంత్ర సాధన ఏం పురస్కరణ చేయలేకపోయాం కదా. ఇప్పటిదాకా అన్నీ తిరిగి డబ్బులన్నీ సిద్ధాంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, గుళ్ళు, గోపురాలు అంతా నాశనమై, మరి ఇప్పుడు మాకు ప్రస్తుతం మేము ఆ దేవత గురించి మీరు చెప్తున్నవన్నీ శృతుల పరంగా ఏదైనా మేము చూడాలి అంటే ఎట్లా ఉంటుంది ఆ శక్తి? అంటే ఈ ఏదమాన ప్రభావం పడే శక్తిని పరోక్షంగా తెలుసుకోదలిచిన వాళ్ళు, ప్రత్యక్షంగా తెలుసుకోదలిచిన పరోక్షంగా ఉపనిషత్తులే ప్రామాణికం. ఈ చాందోకోపనిషత్తు మహాప్రాచీనమైనది. అదేం చెప్తుంది? సూర్యోదయానికి ముందు ఆవులు ఈ నామరూప దేవతని సూర్యుడిలో చూసి ఆ కిరణముల స్పర్శ వలన శబ్దములు చేస్తాయి, గమనించుకోవచ్చు. ఏం చేస్తాయండి? అంబా 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 అని అరుస్తాయి కదా ఆవులు, దూడలు. ఇప్పుడు సూర్యుడి నుంచి ఆ కిరణాలు పొద్దున్నే వచ్చేటప్పుడు సూర్యోదయంకి 3 ముహూర్తముల తరువాత వచ్చే కిరణములను పక్షులు సేవిస్తాయి. అవి కూడా సూర్యుళ్ళ ఆకాశంలో అందుకే తిరుగుతుంటాయంట ఆ స్పర్శ వలన, ఆ స్పర్శ కిరణముల వలన. మధ్యాహ్నం పూట వచ్చే ఈ నామరూప దేవత కిరణాలంటే మీరు సూర్యుడిగా భావించద్దు, సూర్యుడి స్వరూపము సూర్యుడిలో ఉంటుంది. ఈమె ద్వారా వచ్చే అటువంటి బెనిఫిట్స్, అది సబ్జెక్టు. మీరు మళ్ళీ వేరే రకంగా ఆలోచించద్దు. కాబట్టి నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు, చాందోగ్య ఉపనిషత్తులో చూసుకోండి ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం పూట వచ్చే కిరణములను దేవతలు సేవిస్తారు. అందుకే ఏమంటారండి దేవతల్ని? భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అంటారు. ఒక క్లియర్గా ఉంటుంది అక్కడ. అంటే అన్నిటికీ వివరాలు చెప్పకపోయినా అక్కడక్కడ శృతులు మనకు అందిస్తూ ఉంటాయి, మనం మందమతులం కాబట్టి. ఆ కిరణాలు ఇప్పుడు ఈ మధ్యాహ్నం పూట వచ్చేసి ఈ దేవతలు సేవించిన తర్వాత కొద్దిసేపటికి అపర్ణాహనం అంటే మండుతున్న ఆదిత్యుని ద్వారా వచ్చే కిరణాలను, మధ్యాహ్నం పూట సూర్యుడు భానుమండలం మధ్యస్థం తర్వాత
ఒంటిగంట ఆ టైంలో మండుతున్న కిరణాలతో ఉంటుంది ఈ దేవత. అప్పుడు గర్భంలో ఉండే పిండాలు సేవిస్తాయి. జంతువులు కానీ మానవులు కానీ గర్భంతో ఉంటారు కదా, లోపల పిండములు శిశువులు వాళ్ళు సేవిస్తారు. ఏ ఏ కులము పిండమైనా గర్భంలో ఏ క్యాస్ట్ స్త్రీ గర్భంతో ఉన్న ఆ టైంలో ఆ పిండము వాళ్ళు పరబ్రహ్మ జ్ఞానంతో ఉంటారు భూమి మీదకి రాకముందు. అప్పుడు శృతులు తెలియజేసిన వాళ్ళ జ్ఞానం ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళ గత జన్మ జ్ఞానం ఉంటుందని చెప్తున్నాయి కదా. వాళ్ళు ఆదిత్యుల్లో ఉండే శ్రీ విద్యా దేవతని అప్పుడు సేవిస్తారు వాళ్ళు. ఎవరో పిండంలో ఉన్న శిశువులు. సూర్యాస్తమయ కాలానికి ముందు వచ్చే కిరణములను ఉపద్రవాలు అంటారు. అంటే చూడండి, సాయంత్రం పూట సూర్యుడి దగ్గరికి సాయంత్రం పూట అస్తమయంలో ఉండవాకుండా ఎండలో రోగాలు వస్తాయి అంటుంటారు కదా. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మంత్రసారం చేసి మీకు అన్నీ అర్థమవుతాయి. ఆ కిరణముల్ని అడవులోని జంతువులు సేవిస్తాయి. అన్ని జంతువులు అడవుల్లో ఉండేవన్నీ సేవిస్తాయి, పుల్లు సింహాలు అన్నీ కూడా. ఎందుకంటే అందుకే అవి మానవులను చూసి గబగబా పారిపోతుంటాయి. మానవులను చూసి పారిపోతాయి. ఏది ఈ ఉపద్రవ కిరణాలను సేవించేవాళ్ళు. అంటే కొంతమంది శాతపడులు చేస్తారు, వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉంటారో రహస్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పని వాళ్ళకి తెలుసు కదా. అర్థమైందా? వాళ్ళకి తెలుసు ఆ విషయం. బయటకు వస్తే గందరగోళాలు కలిపి ఎందుకురా మాది జనం ఏదో అంటారు వాళ్ళు, రకరకాలుగా ఉంటాయి కానీ పారిపోతారు వాళ్ళు. ఆ విధముగా జంతువులు కూడా మనుషులను చూస్తే పారిపోతాయి భయంతో. ఆ విధంగా ఎప్పుడు ఈ సూర్యుల్లో వచ్చేవి. తర్వాత పారిపోవడం సూర్య అస్తమయం తరువాత, సూర్యుడు అస్తమయం చెందుతాడు కదా, జస్ట్ అట్లా వెళ్ళిపోగానే తర్వాత వచ్చే కిరణాలని పితృదేవతలు సేవిస్తారు. పితృదేవతలు అంటే మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, ముత్తాతలుగా భావించద్దు. ప్రాణం పోయిన వాళ్ళందరూ జన్మ ఎత్తటం కోసం వెయిటింగ్లో ఉండే, రైల్వేలో వెయిటింగ్ లిస్టులో ఉంటారు కదా, అలా వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళని పితృలోకంలో ఉంటారన్నమాట. ఈ రకంగా సూర్యుడిలో ఉంటూ సూర్యుడికి తెలియకుండా ఈ యొక్క ఏదమాన ప్రభానబడే పరబ్రహ్మము బ్రహ్మాండంలో ఎవరికి ఏ విధమైన అనుగ్రహాలు ఇస్తుందో, ఎప్పుడు అనుగ్రహిస్తుందో అది తెలిసినటువంటి, అది తెలుసుకోవాలంటే శ్రీ విద్యా మంత్ర సాధన చేయాల్సింది. ఏతమాన ప్రభ అనబడే శక్తి కారణైన శ్రీ విద్యా స్వరూపిణిని మీరు స్వానుభవంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ లక్షణాలు, ఇవన్నీ ఇవి సత్యాలా అసత్యాలా మీరు తెలుసుకోండి. ఈ ఉపనిషత్తులో ఉందని చెప్తున్నాను కదా, ఆ ఉపనిషత్తు ద్వారా తెలుసుకోండి. ఫలానా వాళ్ళు సేవిస్తారని చెప్తున్నా కదా. ఏదమాన ప్రభ అంటే ఒక ప్రభ అంటే ఒక వెలుగు. సూర్యుడికి ఆ వెలుగు లేకపోతే సూర్యుని తీసి అవతల బారేయటమే, రెండో మాటే లేదు. చంద్రుడిలో ఆ వెలుగు లేదు, చంద్రుడిని తీసి అవతల బారేయడం. ఇన్ని గ్రహాలు ఉన్న ఈ ఎంచుకున్న గ్రహంలో ఉండబట్టి దాన్ని చంద్రుడు అంటున్నారు. అర్థమైందండి? అవన్నీ కూడా నిగూఢంగా ప్రతి శ్రీ విద్యా గురువుల దగ్గర ఉంటాయి. మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి. అయితే అత్యంత గొప్ప విషయం ఏంటంటే ఏ మంత్రతంత్ర యంత్రం చేసినా శ్రీ విద్యాపరంగా శృతి ప్రామాణికముగా నేటి దేశమాన కాలమాన పరిస్థితులు ఔషధము కంపల్సరీ తీసుకోవాల్సిందే. అర్థమైందండి? ఎందుకని ఆమె యొక్క సత్వ రజో తమో గుణములతో త్రిమూర్తులే పుట్టిన వాళ్ళల్లో ఆ గుణాలు ఉంటాయి, మీకు ఆ గుణాలే ఉంటాయి. ఆ గుణముల్లో మీ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ శరీరము, ఆ రక్తము, ఆ మాంసములు, ఆ జ్ఞానముల ద్వారా ఉన్నటువంటి కొన్ని చెప్పుకునేవి కొన్ని చెప్పుకొని ఉంటాయి. కాబట్టి మీరు ఈ త్రిదోషములు వాత పిత్త కఫములు సత్వ రజో తమో గుణములని శ్రీ విద్య ద్వారా వెంటనే మీరు సరి చేసుకోలేరు. కంపల్సరీగా ఏ ఔషధం తీసుకోవాల్సిందే. ఈ మూడు సమస్థితిలో ఉండేవి. ప్రాచీన కాల శ్రీ విద్యా గురువులు ఖచ్చితంగా ఔషధం ఇచ్చే వాడికి సాధన ఇస్తారు. వాళ్ళు అనువంశికమైన గురు పరంపరలో ఈ ఔషధాలు ఇస్తుంటారు. తర్వాత శ్రీ విద్యా సాధకుడు ఎప్పుడు కూడా గతంలో చెప్పాను, శరీరాన్ని అత్యంత గొప్పగా చూసుకోవాలి ఆరోగ్యపరంగా. స్వస్తి.